మొబైల్లోనే మీరు బయట ఇస్తా అంటే బయట తీసుకుంటాం, బయట తీసుకుంటాం చిటి. అయ్యరతో నుంచి డిస్టాన్స్ మీరే ఇచ్చినట్టు అసలు రానే రాకపోవచ్చు అని చెప్పి మేము అదే సార్ మేము ఎన్నో చూసినాక కూడా ఎందుకు సరే మేము ఎన్నో చేసినాం సరే మేమే చేసినాం అనుకుంటున్నాం పైన వాళ్ళ ఇక్కడ డైనింగ్ ఏరియాలో సర్వ్ చేయడానికి పెట్టిన బకెట్లో కర్డ్ తాగడానికి వచ్చేసింది. ఆ వీడియో ఒకటి మనకి సోషల్ మీడియాలో రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో తీసుకొని మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. సో ప్రధానంగా మొన్న నైట్ అది ఆల్మోస్ట్ 9:30 ఆ ఏరియాలో జరిగినట్టు తెలుస్తుందండి. సో అక్కడ వచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కొంచెము మెషెస్ ఈ కిటికీలకు లేవని అర్థమవుతుంది. సో మెషెస్ లేకపోవడం వల్ల ఈ పెస్ట్, రోడెంట్ అండ్ ఈ క్యాట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నైట్ కొంచెం జనసంచారం లేని టైంలో వచ్చి అవి రావడం వల్ల అండ్ మరోవర్ ఇక్కడ కేర్ టేకర్ లేకపోవడం వల్ల 9:30 ఆ టైంలో ఇవి రావడం జరిగిందండి. సో ఓకే. సో ఇక్కడ ఇది మంజిరా హాస్టల్ జేఎన్టీకి సంబంధించింది. ఇవి ఆల్రెడీ హాస్టల్స్ అన్నీ మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చూస్తూ ఉంటారు మీరు. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో మెయిన్లీ ఫుడ్ కన్సర్న్స్, ఇట్లా సేఫ్టీ కన్సర్న్స్ ఏమన్నా వచ్చినప్పుడు మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పైన కమిషనర్ గారికి, మినిస్ట్రీకి మొత్తం రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కరెక్టివ్ మెజర్స్ ఎక్కడైతే అవసరమో, ఎక్కడైనా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా మేము తీసుకుంటామండి. సో ప్రస్తుతానికి యాజ్ పర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఫైండింగ్స్ అన్నీ మేము మినిస్ట్రీకి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. స్టోర్కి రండి, అక్కడ రీఛార్జ్ గారు హాస్టల్కి వార్డెన్ అండి. ఇందులో ఈ మధ్యకాలంలో కొద్దిగా పురుగులు రావడం అన్నది, తర్వాత ఏదైతే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏదో ఒక క్యాట్ రావడం అన్నది కొద్దిగా మా దృష్టికి వచ్చాయి. వీటికి అనుగుణంగా ఆ పెద్ద పైన ఉన్నటువంటి అఫీషియల్స్తో మాట్లాడి కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ఇలాంటి పదే రావడం వల్ల చేసే మీ జాగ్రత్తలు ఏంటి సార్? ఇవి దానికి తగ్గట్టుగా మేము ఫర్దర్గా కమిటీ ఫామ్ అయిపోయి ఆలోచించి వాటికి ఏం చేయాలనేది తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మీనింగ్ చెప్పేది స్టూడెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు కూడా మాకు ఎందుకంటే ఇది స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్ కాబట్టి వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకుంటూ వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయినట్లు అయితే
అన్నీ కూడా మంచిగా చేయవచ్చు. ఇది ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ రన్ హాస్టల్ కాదు, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్. కొద్దిగా సబ్సిడీ లైక్ తక్కువ మెస్ ఛార్జ్తో రన్ చేస్తున్నటువంటి హాస్టల్. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఇష్యూస్ని ఫర్దర్గా మేము హైయర్ అఫీషియల్స్కి తీసుకెళ్తూ వాళ్ళ ద్వారా కూడా కొన్ని సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నాము. పునరావృతం కాకుండా చేయడానికి మేము తగు చర్యలు తీసుకుంటాము. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏమన్నా ఉన్నా కూడా హైయర్ అఫీషియల్స్కి తీసుకెళ్ళిపోతాం. మీ పేరు సార్? నా పేరు దర్గా కుమార్ అండి. అక్కడ వార్డెనా సార్ దీనికి? వార్డెన్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్.